తులారాశి వారికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారు ఆర్థికంగా నిలబడాలన్నా, కోర్టు సంబంధితమైన వాటిలో మీకంటూ విజయం చేకూరాలన్నా, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం కలగాలన్నా, మీ యొక్క స్థితిగతులు, మీ కోరికలు, మనోవాంఛలు తీరాలన్నా ఈ సంవత్సరం అంతా కూడా నేను చెప్పిన ఈ చిన్న రెమెడీని ఫాలో అవ్వండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూడటం జరుగుతుంది. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను 8 ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షను ధరించండి. అష్టముఖి రుద్రాక్ష అంటారు. ఆ అష్టముఖి రుద్రాక్షను ధరించండి. ప్రతిరోజు సాయం సంధ్య వేళ అంటే 5 గంటల 24 నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని 7 గంటల 18 నిమిషాల మధ్యలో మీరు ఈశ్వరాలయంలో అంటే శివుని యొక్క ప్రాంగణంలో నమశివాయ అనే పంచాక్షరి మంత్రాలు 108 సార్లు చదవడం, 108 సార్లు పఠించిన తదనంతరము ఈశ్వరుని యొక్క పాదాల వద్ద శంఖం పువ్వులను పెట్టుకోవడం అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఈ తులారాశి వారు శివాలయంలో ఆవధంతో ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయడం మంచి ఫలితాలుగా మీకు చెప్పవచ్చు. ఈ అష్టముఖి రుద్రాక్ష వల్ల తులారాశి వారి యొక్క భవిష్యత్తు మారేటువంటి అవకాశం, ఈశ్వరారాధన చేసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి గండాలు తొలగేటువంటి అవకాశం లభిస్తుంది. కావున తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వరారాధన చేయండి. ఈశ్వర కటాక్షం కలుగుతుంది. ఈ సంవత్సరం మీ యొక్క జీవితంలో ఏవైనా మార్పులు జరగాలి అని అనుకుంటే కనుక మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలన్నా, లేదా మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడాలనుకున్నా సరే, అదేవిధంగా సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ప్రేమ వివాహం కానీ అక్రమ సంబంధాలు కానీ ఏదన్నా మీకు బయటపడేటువంటి అవకాశాలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ కలుగుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క జాతకాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క గణాంకాలు పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది.